Hi, welcome to my channel. Today important sitting arrangement facing inside outside. అందులో 4 persons inside outside కాదు, అసలు మనకు తెలియదు ఎంతమంది ఇన్సైడ్ ఎంతమంది అవుట్ సైడ్. అలాంటి ప్రాబ్లం చూద్దాం. మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే 8 persons ఆర్ సిట్టింగ్ ఎట్ ఏ సర్క్యులర్ టేబుల్. 8 persons ఇచ్చిరట. సమ్ ఆఫ్ దెమ్ ఫేస్ టువర్డ్స్ ద సెంటర్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఫేస్ అవుట్ సైడ్ ద సెంటర్. ఓకేనా, మనకు 4 అని చెప్పలే కరెక్ట్. సో మనం 3 more పాసిబిలిటీస్ వేసుకుందాం. ఇలా వేసుకోండి. నెక్స్ట్ ఏమన్నాడంటే ఇంకా ఎక్స్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అన్నాడు. టీకి సెకండ్ రైట్ ఎక్స్ అన్నాడు, కానీ టీ మనకు ఇన్సైడ్ అవుట్ సైడ్ తెలియదు కాబట్టి ఒకటి ఇన్సైడ్ అనుకుందాం, ఒకటి అవుట్ సైడ్ అనుకుందాం. ఇన్సైడ్కి ఇలా సింబల్ వేసుకోండి. టీకి సెకండ్ రైట్ ఎక్స్, టీకి సెకండ్ రైట్ ఎక్స్. ఒకటి అవుట్ సైడ్ వేసుకుందాం. సెకండ్ రైట్ అంటే లెఫ్ట్ తీసుకోవాలి మనం, అవుట్ సైడ్ కాబట్టి సెకండ్ రైట్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నాడంటే ఎస్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి సెకండ్ రైట్ ఎస్ అన్నాడు. ఎక్స్కి సెకండ్ రైట్ ఎస్. ఒకవేళ మనం అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకో, సెకండ్ రైట్ అంటే లెఫ్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ టీ ఫిల్ అయిపోయింది కాబట్టి మనం ఎక్స్ ఇన్సైడ్ అనుకోని ఎక్స్కి సెకండ్ రైట్ ఎస్ వేసుకోవాలి. ఓకేనా, ఇది చూస్తే ఎక్స్కి సెకండ్ రైట్ ఎస్ అంటే ఇది ఇన్సైడ్ పెట్టుకుంటే టీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి అవుట్ సైడ్ పెట్టుకొని రైట్ అంటే లెఫ్ట్ తీసుకొని ఎక్స్కి సెకండ్ రైట్ ఎస్ పెట్టుకోవాలి. ఓకేనా, రైట్ అంటే లెఫ్ట్ తీసుకోవాలి అవుట్ సైడ్ అంటే. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ద పర్సన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఇమీడియట్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు? దీనికి ఇమీడియట్ లెఫ్ట్ ఇక్కడ, దీనికి లెఫ్ట్ అంటే రైట్ తీసుకోవాలి. ఓకేనా, ద పర్సన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ సిట్స్ అపోజిట్ టు ద పర్సన్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ లెఫ్ట్ ఎవరైతారో వాళ్ళు ఈ పర్సన్ని ఫేస్ చేస్తారు అని అంటున్నారు. ఇంకా మనకి ఏమన్నాడు, ఆర్ ఈజ్ ఇమీడియట్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఆర్ అనేవాడు ఎస్కి ఇమీడియట్ నైబర్ రావద్దట. ఒకవేళ మనం ఆర్ ఇక్కడ అనుకున్నాం అనుకో, ఆర్కి సెకండ్ లెఫ్ట్ ఇట్లా రావద్దట. ఆర్ అసలు ఎస్కి ఇమీడియట్ నైబర్ రావద్దట. సో మనకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ రావద్దంటే ఇక్కడ చూసుకుంటే ఆర్కి సెకండ్ లెఫ్ట్ అన్నాడు, కానీ మనకు రైట్ అవుతున్నాడు కదా, రైట్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్ మనం అవుట్ సైడ్ అని తీసుకోవాలి. ఓకేనా, ఆర్కి సెకండ్ లెఫ్ట్ ఎవరైతారో వాళ్ళు టీకి ఇమీడియట్ లెఫ్ట్ అని అన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్ ఇమీడియట్ నైబర్స్ ఆర్ ఉండద్దు కాబట్టి మనకు ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్ ఇమీడియట్ నైబర్ రావద్దు. సో మనం ఆర్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఆర్కి సెకండ్ లెఫ్ట్ టీకి ఇమీడియట్ లెఫ్ట్ అనేవాడు ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా, ఇమీడియట్ లెఫ్ట్ అన్నాడా, సెకండ్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆర్ ఇన్సైడ్ తీసుకుందాం, ఎందుకంటే సెకండ్ లెఫ్ట్ అవుతుంది కదా దీనికి. నెక్స్ట్ ఏమన్నాడు ఇంకా, జెడ్ సిట్స్ అపోజిట్ టు పి. జెడ్ పి అనేవాడు ఒక లైన్లో ఉంటాడు. సో మనకు ఏ లైన్ మిగిలింది, ఇది ఒకటే మిగిలింది. ఇది చూస్తే ఇది ఫిల్ అయింది, ఇది ఒక ఫిల్ అయింది, ఇది ఫిల్ అయింది. సో ఇవే 2 ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ లైన్ ఖాళీ ఉంది, అదేంటిది జెడ్ అండ్ పి. చూద్దాం. క్యూ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అండ్ ఎస్. పి ఎస్కి క్యూ ఉండద్దంట. చూడండి, ఒకవేళ మనం పి జెడ్ ఇక్కడ అనుకున్నాం అనుకో, పికి ఎస్కి క్యూ ఉండద్దు. క్యూ ఇక్కడ రాదు, అసలు ఈ సర్కిల్ క్యూ వచ్చేటట్టే ఉండదు. సో మనం పి ఇక్కడ అనుకున్నాం అనుకో, జెడ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ క్యూ రాదు. ఎస్కి పీకి క్యూ ఉండద్దు కాబట్టి క్యూ అనేవాడు ఇక్కడ వస్తాడు. దీన్ని చూసుకుంటే ఎస్కు టీకి క్యూ ఉండదు. ఒకవేళ మనం పీ ఇక్కడ అన్నాం అనుకో, ఇమీడియట్ నైబర్స్ కాబట్టి ఇక్కడ క్యూ వచ్చే ఛాన్స్ ఉండదు. సో మనం పీ ఇక్కడ పెట్టుకుంటే
జెడ్ ఇక్కడ పెట్టుకుంటే ఎస్కి ఇమీడియట్ నైబర్ క్యూ రావద్దు. సో క్యూ అనేది ఇక్కడనే వస్తుంది, ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు, క్యూ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అండ్ జెడ్, పి అండ్ వైస్. ఇంకేమన్నాడు, వై ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్. మనకు మిగిలిన పర్సన్ ఒక వైయే ఉన్నాడు, సో ఆ వై అనేవాడు ఈ ఖాళీ ప్లేస్లో వస్తాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు, వై ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ క్యూ. వై అండ్ క్యూ సేమ్ అంట డైరెక్షన్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, వై అండ్ ఎస్ అపోజిట్ అట. వై అండ్ ఎస్ అపోజిట్. కానీ మనకు వైది తెలియదు, ఇంకా క్యూది తెలియదు, ఎస్ది తెలియదు. ఇంకేమన్నాడు, ఎస్పీజెడ్ సేమ్ ఫేస్ డైరెక్షన్ అట. ఎస్పీజెడ్ సేమ్, అది ఫేస్ ఇన్సైడ్ అవుట్ సైడ్ తెలియదు. ఇంకేమన్నాడు, నాట్ మోర్ దాన్ 3 persons ఫేస్ అవుట్ సైడ్. మోర్ దాన్ 3 కంటే ఎక్కువ అవుట్ సైడ్ ఉండొద్దంట. ఓకేనా, 3 కంటే ఎక్కువ అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉండొద్దంట. ఎస్పీజెడ్ సేమ్ అన్నాడు. మనకు ఇందులో అవుట్ సైడ్ ఉందా ఆల్రెడీ, ఒక పర్సన్ ఆల్రెడీ అవుట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఎస్పీజెడ్ని మనం అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకో, మనకు 4 persons అవుట్ సైడ్ అవుతుంది. కానీ మనకు ఆల్రెడీ చెప్పారు 3 కంటే ఎక్కువ అవుట్ సైడ్ కావద్దని. కాబట్టి ఎస్పీజెడ్ని మనం ఇన్సైడ్ తీసుకుందాం, ఎస్పీజెడ్. ఓకేనా. ఇంకా ఇందులో చూసినట్లయితే ఇక్కడ కూడా ఆల్రెడీ 2 అవుట్ సైడ్ ఉంది, 2 అవుట్ సైడ్ ఉంది. ఇవి అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకో ఎస్పీజెడ్, ఇంకా 5 members అవుతారు. సో ఎస్పీజెడ్ని ఇన్సైడ్ తీసుకుందాం. ఓకే. ఇంక నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, వై అండ్ క్యూ సేమ్ అన్నాడు. వై అండ్ క్యూ సేమ్ అన్నాడు. క్యూ ఏమొచ్చింది మనకు అసలు తెలియదు. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు, వై ఎస్ అపోజిట్ అన్నాడు. ఎస్ ఏముంది, ఇన్సైడ్ ఉంది. సో వై అపోజిట్. ఇక్కడ ఏముంది, ఎస్ ఇన్సైడ్ ఉంది. ఎస్ ఇన్సైడ్ ఉందంటే వై అపోజిట్. నెక్స్ట్ ఏమన్నాడు, వై క్యూ సేమ్ అన్నాడు. వై అవుట్ సైడ్ ఉంది. సో క్యూ కూడా అవుట్ సైడ్. ఇక్కడ వై ఏముంది, అవుట్ సైడ్ ఉంది. క్యూ కూడా అవుట్ సైడ్. ఇంకేముంది, అన్ని డైరెక్షన్స్ వచ్చినాయి. సో మనం ఇంకేం చూసుకోవాలి, 3 persons అవుట్ సైడ్కి ఎక్కువ ఉండద్దు, 3 కంటే ఎక్కువ. అవుట్ సైడ్ 1, ఇంకెక్కడుంది 2, 3. ఓకే, 3 persons వచ్చారు. ఇందులో 1, 2, 3, 4 persons వచ్చారు ఇక్కడ అవుట్ సైడ్ అనేవాళ్ళు. సో మనకి ఏమన్నాడు, 3 కంటే ఎక్కువ ఉండద్దు అన్నారు. కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. మనకి ఇక్కడ 1, 2, 3, 1 అవుట్ సైడ్, 1, 2, 3 persons వచ్చారు. కాబట్టి మనకి ఈ పాసిబిలిటీ అనేది రైట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ చేద్దాం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ వై. వైకి ఇమీడియట్ రైట్ ఎవరు అని అంటున్నారు. అసలు మనకు వై అనేవాడు ఇన్సైడా అవుట్ సైడా, అవుట్ సైడ్ కాబట్టి మనకు ఇమీడియట్ రైట్ అన్నాడు కాబట్టి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ ఎవరు ఉన్నారు ఇప్పుడు, ఎస్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇంకేమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఫేస్ అవుట్ సైడ్ ద సెంటర్. ఎవరెవరు అవుట్ సైడ్ ఉన్నారు అని అంటున్నాడు. ఎవరెవరు ఉన్నారు మనకు, ఆర్, వై, క్యూ. సో ఆర్, వై, క్యూ మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు, 4 of the following 5 are a like in a certain way based from a group. Find the one that does not belonging to that group. మనకు 5 ఇచ్చిండు, అందులో 4 ఒక విధంగా ఉంటుంది, ఇంకొకటి దానికి ఉండదు. అదేంటిదో చూద్దాం. టీ ఇచ్చిండు, టీ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్సైడ్. ఆర్ అవుట్ సైడ్, ఎక్స్ ఇన్సైడ్, పి ఇన్సైడ్, ఎస్ ఇన్సైడ్. సో మనకు ఆర్ అనేది అవుట్ సైడ్ ఇచ్చిండు, అన్ని ఇన్సైడ్ ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్, రైట్ ఆఫ్ ద వన్ హూ సిట్స్ టీ. టీకి అపోజిట్లు ఎవరు ఉన్నారు, ఎస్ ఉన్నారు. ఎస్కి సెకండ్ రైట్ ఎవరు అని అడుగుతున్నారు. ఎస్ ఇన్సైడ్ అయినా, ఇన్సైడ్ ఉంది కాబట్టి సెకండ్ రైట్ ఎవరు, క్యూ. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్, క్యూ.
నెక్స్ట్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు జెడ్, జెడ్కు ఆర్ ఏమవుతాడు అంటున్నాడు, జెడ్కు ఆర్, జెడ్ ఇన్సైడ్, సో ఆర్ ఏమవుతాడు 1 2, సెకండ్ టు ద రైట్, సో మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఇలా చేయాలి ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అని అంటే 2 3 పాసిబిలిటీస్ తీసుకొని ఇన్సైడ్ అవుట్ సైడ్ చూసుకొని అందులో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండా అని చూసుకొని వేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ బిఫోర్ వీడియోస్ చూడకపోతే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.